ఆ రోజు సమయం రాత్రి 10 గంటలైంది. ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస పెట్టమని, ఇలాంటి పనులు మానుకోమని తల్లిదండ్రులు మందలించారు. చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు మీరు అసలు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ఎంతసేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు. నేను మిత్రులతో గడపకూడదా? సినిమాలకి షికార్లకి వెళ్ళకూడదా? అందరూ వెళ్ళడం లేదా? మొబైల్లో 1 గంట సేపు మాట్లాడితే తప్ప, ఫేస్బుక్లో చాటింగ్ తప్ప అని నిలదీశాడు. సరే, నీకు కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తాను, ఒకసారి నా మాట వింటావా? వచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్ళొద్దాం. అక్కడ 2 రోజులు ఉందాం. తిరిగి వచ్చిన తర్వాత నీ ఇష్టం అని తండ్రి బదిలిచ్చాడు. కొడుకు సరే అన్నాడు. అనుకున్నట్లుగానే సొంత ఊరికి బయలుదేరారు. తండ్రి కొడుకుతో కలిసి వారి మామిడి తోటకు తీసుకెళ్ళి, నేను ఇక్కడే కూర్చుంటాను, ఈ తోటలో నువ్వు 1 గంట సేపు తిరిగిరా అని బదిలిచ్చాడు. కొడుకు 1 గంట తర్వాత తిరిగి వచ్చాడు. తోటలో నువ్వు ఏం చూసావు అని ప్రశ్నించాడు తండ్రి. అన్ని చెట్లు పెద్ద పెద్దగా బాగా ఉన్నాయి, కానీ 1 చెట్టు మాత్రం పొట్టిగా పురుగులు బట్టి కాయలు లేకుండా ఉంది, ఆరోగ్యంగా లేదు. మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి, దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి తండ్రి, మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకి వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు. లేదంటే ఈ కింద వేలాడే కొమ్మలు వల్ల సూర్యరశ్మి తగలక పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించాము, అందుకే అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ ఆ చెట్టుకు కత్తిరించలేదు. మొదట నాటిన చెట్టు కదా, స్వేచ్ఛగా పెరగనిద్దాము అని వదిలేసాము అని బదిలిచ్చాడు. కొడుకుకు విషయం అర్థమైంది. అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో, అదేవిధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం ఉపయోగం లేని కొమ్మలు కత్తిరించే ప్రయత్నమే చేస్తున్నాడు, చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని, అంతేకాని స్వేచ్ఛను అడ్డుకోవాలని కాదు అని భుజం మీద చేయి వేసి ఇంటికి తీసుకొచ్చాడు. బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే తల్లిదండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్థం చేసుకోవాలని ఆశిస్తూ నమస్కారం.